నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ఫ్యాన్స్ ఎక్కువ. తెలుగు, తమిళం, కన్నడతో పాటు హిందీలో కూడా క్రేజ్ ఎక్కువే. నిజం చెప్పాలంటే విజయ్ దేవరకొండ కన్నా రష్మికకే ఫ్యాన్స్ ఎక్కువనే టాక్ కూడా ఉంది. వీరిద్దరి పెళ్లి రాజస్థాన్లోని అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బంధువులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. తర్వాత హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ వేడుకలో వందలాది మంది సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాల్లోని ప్రముఖులు హాజరయ్యారు. అయితే రష్మిక మందన్న పేరు వింటే కన్నడ ప్రేక్షకులకు మాత్రం వెంటనే గుర్తొచ్చేది తమ హీరో రక్షిత్ శెట్టి. శాండల్వుడ్ లో ఎంట్రీ కోసం రష్మిక రక్షిత్ ను వాడుకుందనే ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. సోషల్ మీడియాలోనూ కొందరు ప్రచారం చేశారు. ఇదంతా ఎందుకు అంటే రక్షిత్ శెట్టితో రష్మిక పెళ్లి అయిపోవడమే అని చెప్పొచ్చు. రక్షిత్, రష్మిక జూలై 2017లో నిశ్చితార్థం చేసుకున్నారు. వారిద్దరూ కలిసి కిరిక్ పార్టీ సినిమాలో కలిసి నటించారు. కన్నడలో అదే రష్మిక మొదటి సినిమా. ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఆ సమయంలో వారిద్దరూ ప్రేమలో పడటం, ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగిపోయింది. కానీ ఆ బంధం ఎంతో కాలం నిలవలేదు. కిరిక్ పార్టీ సినిమా హిట్ అవడంతో పాటు తెలుగులో వచ్చిన చలో కూడా సూపర్ హిట్ కొట్టింది. దీంతో రష్మికకు అవకాశాలు వెల్లువలా రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత రష్మిక పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకుంది. కెరీర్ కోసం ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నట్లు చెప్పారు. ఈ బ్రేకప్ వల్ల రక్షిత్ శెట్టి చాలా బాధపడ్డాడని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తర్వాత రష్మిక, రక్షిత్ పూర్తిగా విడిపోయారు. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండతో గీత గోవిందం సినిమా చేసింది రష్మిక. ఇక ఆ సినిమాతో తెలుగులో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. అలాగే విజయ్ దేవరకొండతో ప్రేమలో కూడా పడ్డారు. ఈ క్రమంలో ఓసారి విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి సినిమా ప్రమోషన్ కోసం కర్ణాటక వెళ్లారు. అక్కడ ప్రెస్ మీట్ లో రష్మికను కన్నడ భాషలోనే రక్షిత్ శెట్టితో బ్రేకప్ గురించి అడిగారు ఓ రిపోర్టర్. మీరు, రక్షిత్ కలిసి కనిపించడం లేదు, ఏంటి సంగతి? మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న రష్మికకు అర్థమైనా కూడా అర్థం కానట్టు సమాధానం చెప్పింది. రష్మిక ఇబ్బంది పడటంతో విజయ్ దేవరకొండ కల్పించుకున్నారు. రష్మిక సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా మీరు ఏం అడుగుతున్నారో మాకు అర్థం కావడం లేదు, కానీ ఏది పడితే అది అడగడం మంచిది కాదు అని సీరియస్ గా చెప్పాడు. ఆ తర్వాత రష్మిక, మీరు అడిగిన ప్రశ్న చాలా పెద్దగా ఉంది, నాకేమీ అర్థం కాలేదు అని నవ్వేసింది. కానీ రక్షిత్ గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు. ఈ వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. దాంతో పాటు రష్మికకు సంబంధించిన ఓ ప్రైవేట్ ఫోన్ కాల్ ఆడియో రికార్డ్ ఇప్పుడు నెట్ ఇంటా వైరల్ అవుతోంది. దీన్ని రష్మిక సీరియస్ గా తీసుకున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ఫ్యాన్స్ ఎక్కువ. తెలుగు, తమిళం, కన్నడతో పాటు హిందీలో కూడా క్రేజ్ ఎక్కువే. నిజం చెప్పాలంటే విజయ్ దేవరకొండ కన్నా రష్మికకే ఫ్యాన్స్ ఎక్కువనే టాక్ కూడా ఉంది. వీరిద్దరి పెళ్లి రాజస్థాన్లోని అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బంధువులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. తర్వాత హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ వేడుకలో వందలాది మంది సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాల్లోని ప్రముఖులు హాజరయ్యారు. అయితే రష్మిక మందన్న పేరు వింటే కన్నడ ప్రేక్షకులకు మాత్రం వెంటనే గుర్తొచ్చేది తమ హీరో రక్షిత్ శెట్టి. శాండల్వుడ్ లో ఎంట్రీ కోసం రష్మిక రక్షిత్ ను వాడుకుందనే ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. సోషల్ మీడియాలోనూ కొందరు ప్రచారం చేశారు. ఇదంతా ఎందుకు అంటే రక్షిత్ శెట్టితో రష్మిక పెళ్లి అయిపోవడమే అని చెప్పొచ్చు. రక్షిత్, రష్మిక జూలై 2017లో నిశ్చితార్థం చేసుకున్నారు. వారిద్దరూ కలిసి కిరిక్ పార్టీ సినిమాలో కలిసి నటించారు. కన్నడలో అదే రష్మిక మొదటి సినిమా. ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఆ సమయంలో వారిద్దరూ ప్రేమలో పడటం, ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగిపోయింది. కానీ ఆ బంధం ఎంతో కాలం నిలవలేదు. కిరిక్ పార్టీ సినిమా హిట్ అవడంతో పాటు తెలుగులో వచ్చిన చలో కూడా సూపర్ హిట్ కొట్టింది. దీంతో రష్మికకు అవకాశాలు వెల్లువలా రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత రష్మిక పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకుంది. కెరీర్ కోసం ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నట్లు చెప్పారు. ఈ బ్రేకప్ వల్ల రక్షిత్ శెట్టి చాలా బాధపడ్డాడని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తర్వాత రష్మిక, రక్షిత్ పూర్తిగా విడిపోయారు. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండతో గీత గోవిందం సినిమా చేసింది రష్మిక. ఇక ఆ సినిమాతో తెలుగులో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. అలాగే విజయ్ దేవరకొండతో ప్రేమలో కూడా పడ్డారు. ఈ క్రమంలో ఓసారి విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి సినిమా ప్రమోషన్ కోసం కర్ణాటక వెళ్లారు. అక్కడ ప్రెస్ మీట్ లో రష్మికను కన్నడ భాషలోనే రక్షిత్ శెట్టితో బ్రేకప్ గురించి అడిగారు ఓ రిపోర్టర్. మీరు, రక్షిత్ కలిసి కనిపించడం లేదు, ఏంటి సంగతి? మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అని ప్రశ్నించారు.
ఆ ప్రశ్న రష్మికకు అర్థమైనా కూడా అర్థం కానట్టు సమాధానం చెప్పింది. రష్మిక ఇబ్బంది పడటంతో విజయ్ దేవరకొండ కల్పించుకున్నారు. రష్మిక సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా మీరు ఏం అడుగుతున్నారో మాకు అర్థం కావడం లేదు, కానీ ఏది పడితే అది అడగడం మంచిది కాదు అని సీరియస్ గా చెప్పాడు. ఆ తర్వాత రష్మిక, మీరు అడిగిన ప్రశ్న చాలా పెద్దగా ఉంది, నాకేమీ అర్థం కాలేదు అని నవ్వేసింది. కానీ రక్షిత్ గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు. ఈ వీడియో మళ్ళీ వైరల్ అవుతోంది. దాంతో పాటు రష్మికకు సంబంధించిన ఓ ప్రైవేట్ ఫోన్ కాల్ ఆడియో రికార్డ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని రష్మిక సీరియస్ గా తీసుకున్నారు.